బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ కూడా లోక్సభ ఎన్నికలపై కసరత్తు స్టార్ట్ చేసింది సార్. ఈసారి సిట్టింగ్లలో 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సో సిట్టింగ్లలో చాలామందికి అవకాశం ఉండదు అనే ప్రచారం జరుగుతోంది సార్. అలాగే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే ఇందులో బీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండవచ్చు నాగేశ్వర్ గారు? అంటే ఇప్పుడు సిట్టింగ్లను మార్చకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా. సో అది ఎన్నికలకు ముందే కేటీఆర్ అనేక ఇంటర్వ్యూల్లో ఒప్పుకున్నాడు. ఎన్నికల తర్వాత స్పష్టమైంది, అందరికీ అర్థమైంది. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లో పాపులర్ లేని ఎంపీలను, సిట్టింగ్ ఎంపీలను కానీ గతంలో పోటీ చేసిన వాళ్ళని కానీ బీఆర్ఎస్ పెట్టుకుంటే అంతకన్నా తెలియదక్కతనం ఇంకోటి ఉండదు. అందువల్ల బలమైన ఎంపీలను బహుశా సర్వేలు చేసి పార్టీ ద్వారా అంతర్గతంగా ఫీడ్బ్యాక్ తెచ్చుకొని బలమైన ప్రజల్లో ఇంకా వారికి పాపులారిటీ ఉంటే అది సిట్టింగ్ ఎంపీలే కావచ్చు, లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులే కావచ్చు, అది లేనప్పుడు కొత్త వాళ్ళను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలుగా కొన్ని జిల్లాల్లో ఓట్లు పడ్డాయి. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఓటింగ్ తెచ్చుకుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక బలమైన అభ్యర్థిని పెట్టాలి. సో అందువల్ల ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆల్రెడీ 9 మంది సిట్టింగ్ ఎంపీలు, అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సో ఉన్నవారు 8 మంది. సో ఆ 8 సీట్లలో రంజిత్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ ఇస్తారని నిన్న ప్రకటించేశారు. చేవెళ్ళ నుంచి ఆయన పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండుంటుంది. ఇక మిగిలింది 7. సో ఈ 7 సీట్లలో అభ్యర్థులు, ఇక మిగతా 8 సీట్లలో ఓవైసీ సీట్ ఎలాగో ఓవైసీకి వదిలేస్తారు. ఇంకా 7. సో 7 సిట్టింగ్ సీట్లు, 7 ఓడిపోయిన సీట్లలో అభ్యర్థులను మార్చే అవకాశం చాలా ఉంటుంది. అందులో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి కనుక బహుశా ఆయన అసెంబ్లీలో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడని అంటున్నారు. సో అసెంబ్లీకి వచ్చినా ఆయన అసెంబ్లీలో కంటిన్యూ కాకపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆయన ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ రియాక్ట్ కాలే. నాకున్న సమాచారం అంటే కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలకు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి లోక్సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరించడంతో కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగుతారని వార్తలు. అందువల్ల ఆయన అసెంబ్లీకి కూడా వస్తాడని, అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తాడని వార్తలు, సమాచారం. అందువల్ల కేసీఆర్ జాతీయ అసెంబ్లీలోకి వచ్చినా కూడా బహుశా ఆయన నెక్స్ట్ 5 years ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పనిలో ఉండకపోవచ్చు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తాడని అప్పుడు ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు గెలవకపోతే జాతీయ రాజకీయాలకు వెళ్ళడా? అందువల్ల మోస్ట్ ప్రాబబుల్ ఆప్షన్ ఏంటంటే బీఆర్ఎస్కు కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేయడం మెదక్ నుంచి. అందులో మెదక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా బీఆర్ఎస్ చూపింది ఆశించిన దానికన్నా కూడా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, కేటీఆర్ హరీష్ రావులో ఎవరు అసెంబ్లీలో ఉంటారు, ఎవరు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్తో కలిసి వెళ్తారు, లేదా ఇద్దరు అసెంబ్లీలోనే ఉంటారా? ఇవి క్వశ్చనే తప్ప కవిత జాతీయ రాజకీయాలకు వెళ్తారా, రాష్ట్ర రాజకీయాలు ఉంటారా, ఇవి క్వశ్చన్ తప్ప టీఆర్ఎస్ వర్గాలు చెప్పేదైతే బహుశా కేసీఆర్ మెదక్ నుంచి బరిలో దిగవచ్చు అని. అనుకోకుండా ఏదైనా రాజకీయ వ్యూహాలు మారితే, అవసరాలు నిర్దేశిస్తే తప్ప.